మీకు బాధాకరమైన విషయం చెప్తా కవిత గారు. సిద్దిపేటలో ఒక ఆయనకు కేసు కన్విక్షన్ పడ్డది, పేర్లు చెప్పదు కాబట్టి చెప్తలేను. సిద్దిపేట ప్రాంతంలో ఒక ఆయనకి ఆ జిల్లా కోర్టు లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది, యావజ్జీవిత కారాగార శిక్ష ఇచ్చింది. ఆయన నాసంటి వకీల్ని పెట్టుకుని హైకోర్టులో కేసు ఆర్గ్యూ చేసుకున్నాడు. హైకోర్టు కేసును కొట్టేసింది, ఆయన నిర్దోషి అని ప్రకటించేసి జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ కాపీ తీసుకొని కోర్టు వాళ్ళు జైలుకు పోయారు. ఈ జడ్జిమెంట్ కాపీ జైలుకు రీచ్ అయ్యే 3 రోజుల ముందు ఆయన చచ్చిపోయింది కవిత గారు. ఎలా? ఆరోగ్యం బాగలేదు, చచ్చిపోయాడు. 6 ఏళ్లు జైలు నుండి చచ్చిపోయాడు కవిత గారు. ఎవరు నష్టపరిహారం ఎవరిస్తారా కుటుంబానికి? కింది కోర్టు శిక్ష వేసింది, పై కోర్టు 4 రోజులలో తీర్పు చెప్తే అయిపోతుంటుండే కదా. ఈయన 6 ఏళ్ళు భార్య పిల్లలతో ఉండేటోడు కదా. 6 ఏళ్ళు ఆయన జైలు ఉన్న తర్వాత కేసీని నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినావు. ఏం న్యాయం జరిగింది మీ లాట్ అని అడుగుతున్నా నేను, పేదోని గొంతుకగా. జరగాలనా వద్దా? ఆ భార్య పిల్లలు ఎవడు అడుగుతాడు? నీకు ఇంకా దరిద్రం చెప్తా. ఆయన జైలు ఉన్నప్పుడు పనిచేస్తే ఆయనకు జీతం ఇచ్చారు. ఆయన చచ్చిపోయినాక జీతం పైసలు డీడీఓ చెక్కో ఇంటికి పోయింది. ఇంటికి పోతే ఆ పోస్ట్ మ్యాన్ ఏమంటాడో తెలుసా? ఈ పేరున్న ఆయన లేడు కాబట్టి ఈ చెక్కు వాపసు పోతుంది అంటాడు. అంటే ఇప్పుడు ఈయన చచ్చిపోయినా మళ్ళీ తీసుకురావాలా చెక్కు కోసం? ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు. ఇవి వీటిని సరిదిద్దాలని ఆసంటి వాళ్ళు గొంతెత్తుతున్నాం. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే మాట మనం ఎప్పటి నుంచో ఈ కేసులో ఇది ప్రత్యక్షంగా 4 రోజుల క్రితం అన్ని పేపర్లలో రిపోర్ట్ అయింది. ఒక్కరు కూడా మాట్లాడారు దీంట్లో. ఒక పేపర్ మాట్లాడేది, ఒక టీవీ